అద్దెకి ఇవ్వబడును. ఈ కథను రచించిన వారు భీమరాజు వెంకటరమణ గారు. ఈ కథ అక్టోబర్ 2010లో ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ప్రచురితమైంది. మార్నింగ్ వాక్కి వెళ్ళి తిరిగింటికి వచ్చిన ఆదినారాయణ వస్తూనే, ఏమే రాజ్యం, ఇలా రా, నీకో శుభవార్త. ఇంతకాలానికి నీ ఇబ్బందులన్నీ తొలగిపోయే రోజు వచ్చేసింది. ఆ అపార్ట్మెంటులో ఇరుకుగా ఉందంటున్నావు. తులసి మొక్క పెంచడానికి కూడా తావు లేదని బాధపడుతున్నావు. ముగ్గులు వేసుకోవడానికి గతి లేదంటున్నావు. ఇలా చాలా విషయాల్లో నస పెడుతున్నావు. ఇవాళ నీకొక ఇండిపెండెంట్ ఇల్లు చూశాను. కాస్త ఊరు బయటగా ఒక చోట ముచ్చటగా 3 ఇళ్ళు ఉన్నాయి. అందులో మధ్య ఇల్లు గేటుకి అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటో తెలుసా? ఆ ఇంటికి అటుపక్క ఇంటికి సాహిత్య సదనని, ఇటుపక్క ఇంటికి సంగీత సదనని రాసి ఉన్నాయి. ఆ ఇళ్లలో వాళ్ళు సాహిత్యంలోనూ సంగీతంలోనూ ప్రవేశం ఉన్నవాళ్ళై ఉంటారు. అంటే అటు రవీంద్ర భారతి, ఇటు త్యాగరాయ గానసభ, మధ్యలో మనం అన్నమాట అన్నాడు సంతోషపడిపోతూ. అప్పుడే సంబరపడిపోకండి. ఆ ఇంటి యజమానితో మాట్లాడాలి. ఆయన మనకివ్వడానికి ఒప్పుకోవాలి. ఆయన చెప్పే అద్దెకు మనం తూగగలిగి ఉండాలి. ఎంతుంది అన్నది చేతులొప్పుతూ. అందుకే ఆ బోర్డుపై రాసి ఉన్న నెంబర్కు అక్కడి నుంచే నా సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి ఆ ఇంటి యజమానితో మాట్లాడా. మన వివరాలు అడిగాడు. చెప్పా, మనిద్దరం కాసేపట్లో అక్కడికి వచ్చి ఇల్లు చూసి మాట్లాడతామని కూడా చెప్పేశా. అద్దె కాస్త ఎక్కువైనా సరే వదిలే పనే లేదు. నేను త్వరగా స్నానం చేసి పూజ కానిచ్చేస్తా. ఈలోగా నువ్వు తయారవ్వు. ఇద్దరం కలిసి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి ఆ పక్క వాళ్ళను కూడా పరిచయం చేసుకుని వద్దాం అన్నాడు లోపలికి వెళ్ళబోతూ. అవునండి, ఆలస్యం చేస్తే వేరెవరైనా తన్నుకుపోవచ్చు అని ఆమె అంటుండగానే తలుపు కొట్టిన చప్పుడు. రాజ్యలక్ష్మి వెళ్ళి తలుపు తీయగా ఒక వ్యక్తి, నమస్కారమండి, నా పేరు విక్రమార్క. ఇందాక ఇల్లు అద్దెకు కావాలని ఫోన్ చేసిన ఆదినారాయణ గారు అంటూ చిరునవ్వుతో ఇంట్లోకి తొంగి చూశాడు. ఆదినారాయణ అందుకుని, నేనేనండి ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఇల్లు చేరానో లేదో మీరు వచ్చేశారు. మా అడ్రస్ అడిగితే ఎందుకో అనుకున్నా. అయినా మీరు వెతుక్కుంటూ ఇక్కడికి రావడం ఏమిటి? కాసేపట్లో నేను మా ఆవిడ వద్దామనుకుంటున్నాము. నా కాలకృత్యాలు అనుష్ఠానం అయ్యేసరికి 1 గంట పడుతుంది. ఈలోగా మీరు ఆ ఇంటి దగ్గరికి తాళం తీసుకుని వస్తే సరి అన్నాడు. పర్వాలేదండి, నేనిక్కడే కూర్చుంటా. ఇంటి తాళం నా దగ్గరే ఉంది. ముగ్గురం కలిసి వెడదాం అన్నాడతను. దంపతులు ఒకరి ముఖం ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అతని వాలకం అర్థం కాని ఆదినారాయణ అయోమయంగా బాత్రూం వైపు నడిచాడు. రాజ్యలక్ష్మి కాఫీ ఇవ్వగా తాగి పేపర్ చూస్తూ ఓపికగా కూర్చున్నాడు విక్రమార్క. తయారై వచ్చిన ఆదినారాయణ, ఇప్పుడే చెప్పండి, అసలు అద్దె ఏమాత్రం చెబుతున్నారు అడిగాడు. దాందేముందండి, మీ ఇష్టం, ఎంతో కొంత ఇవ్వండి అన్నాడతను. భార్యాభర్తలిద్దరూ తెల్లబోయి మళ్ళీ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మా ఇష్టమేమిటండి, మేం 100 రూపాయలు అంటాము. ఇల్లు ఇస్తారా అడిగాడు ఆదినారాయణ నవ్వుతూ. ఓ, అలాగే కానివ్వండి అన్నాడతను తను చిరునవ్వు చిందిస్తూ. చూడండి, మీరు మాట్లాడుతున్నదేమిటో మాకు అర్థం కావడం లేదు అన్నది రాజ్యలక్ష్మి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? ఇల్లు చూసుకోండి, చేరండి, ఇవ్వగలిగినంత ఇవ్వండి, అంతే అన్నాడతను. రాజ్యలక్ష్మికి లోపల ఏదో అనుమానం కలిగింది. కొంపతీసా ఆ ఇంట్లో ఏ వాస్తు దోషాలు లేవు కదా, దెయ్యాల కొంప కాదు కదా అనుకుని అతనితో, చూడండి, ఆ ఇంటికి పొయ్యి, నుయ్యి, గొయ్యి ఉండాల్సిన చోట ఉన్నాయా అడిగింది సౌమ్యంగా. అంటే ఏమిటి అడిగాడతను. పొయ్యి అంటే వంటిల్లు, నుయ్యి అంటే బోర్వెల్లు, గొయ్యి అంటే సెప్టిక్ ట్యాంక్ అన్నమాట. అవి ఉండకూడని చోట ఉంటే కలిసి రాదు. మాకు కాస్త వాస్తు పట్టింపు ఉందిలేండి అన్నది. మీరు చెప్పినవన్నీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయండి వినయంగా చెప్పాడతను. ఈశాన్యం పడక, నైరుతి నడక లేవు కదా అడిగిందామె. తల్లి, ప్రఖ్యాత వాస్తు విద్వాన్ వామన్ రావు గారి పర్యవేక్షణలో కట్టబడిందమ్మా ఆ ఇల్లు. దయచేసి మీరు బయలుదేరి రండి, ముందు ఇల్లు చూడండి అన్నాడతను కాస్త ఆవేదన కనబరుస్తూ. మరి అద్దె ఇంత అని ఎందుకు అడగడం లేదు అడిగింది రాజ్యలక్ష్మి.
ఊరి చివరి ఇల్లు కదా తల్లి, ఎక్కువ అద్దె చెబితే చేరుతారో లేదో అని అన్నాడు కాస్త నీళ్లు నములుతూ. మరి మీ సొంత ఇంట్లో మీరుండక అద్దెకెందుకు ఇస్తున్నారు? మళ్ళీ అడిగింది. నేను రైల్వే ఉద్యోగినమ్మా, నాకు క్వార్టర్ ఇచ్చారు. మరో 5 సంవత్సరాలు అక్కడే ఉండాలి. ఇక్కడి నుండే డ్యూటీకి వెళ్లడం కూడా కష్టం, అందుకని అన్నాడు విక్రమార్క. సరే లేవే, నీ యక్ష ప్రశ్నలు కాపు, వెళ్ళి ముందు ఇల్లు చూద్దాం పదా అని బయటకు నడిచాడు ఆదినారాయణ. ముగ్గురు ఆ ఇంటికి చేరారు. విశాలమైన ఇల్లు, ముందు బోలెడంత ఖాళీ స్థలం. రాజ్యం. ఇక్కడొక్క తులసి మొక్కేమిటి, ఓ మోస్తరు ఉద్యానవనమే ఏర్పాటు చేయొచ్చు. ఇక ముగ్గులంటావా, నీ ఓపిక, ఏమంటావ్ అడిగాడు ఆదినారాయణ. అవునండి, నాకు ఇల్లు బాగా నచ్చింది అన్నది. విక్రమార్క అందుకుని, మీకు మరో విషయం చెప్పాలి. ఇంటి మేడపైన వెనకగా ఒక చిన్న గది ఉంది. అందులో ఒక డాన్స్ మాస్టరు సాయంత్రం పూట కాసేపు పిల్లలకు క్లాసులు చెబుతాడు. గేటు తాళం చెవి మరొకటి ఆయన దగ్గర ఉంటుంది. ఇకపై మీ దగ్గర కూడా ఒక తాళం చెవి ఉంటుంది అన్నాడు. ఓహో, సంగీతం సాహిత్యంతో పాటు నృత్యం కూడా ఉన్నదన్నమాట ఇక్కడ. ఇంకే, మహా గొప్ప కాలక్షేపం అన్నాడు హుషారుగా. ఆ దంపతుల ముఖంలో ఆనందం చూసి ఊపిరి పీల్చుకున్నాడు విక్రమార్క. ఇల్లు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే చేరతామని చెప్పారు. విక్రమార్క వారికి ఇంటి తాళాలు ఇచ్చి సంతోషంగా వెళ్ళిపోయాడు. పక్కింటి వాళ్ళని పరిచయం చేసుకున్నారు. ఆ ఇంట్లో చేరుతున్నందుకు వారు కనపరిచిన సంతోషం ఆ దంపతుల్ని మరీ ఆకట్టుకుంది. వెంటనే వ్యాను మాట్లాడుకుని చేరిపోవాలనుకుని బయలుదేరిన దంపతులకి అద్దె విషయంలో ఆ యజమాని అంత ఉదాసీనంగా ఎందుకున్నాడా అనే అనుమానం మాత్రం వీడిపోలేదు. సాయంత్రానికి ఇంట్లో చేరి ముఖ్యమైన సామాను వరకు సర్దుకుని వరండాలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆదినారాయణ దంపతులు. కాసేపటికి పక్కింటి సాహితీ నిలయం నుండి వచ్చాడు దండపాణి. నమస్కారమండి, అంతా సర్దుకున్నారా? మీరు మా పక్కన చేరడం నిజంగా మా అదృష్టం. మీరు రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులని చెప్పారు. నా అభిరుచికి తగ్గట్టు దొరికారు. ఏదో కాస్త సాహితీ చర్చ జరుపుకోవచ్చని నా ఆశ అన్నాడు. అంతకన్నా కావాల్సిందేముందండి, ఈ క్షణమే మొదలుపెట్టినా నాకేమీ అభ్యంతరం లేదు. చెప్పండి మీ రచనల గురించి అని. రాజ్యం, నాకు దండపాణి గారికి కాఫీలు పట్రా అన్నాడు ఆదినారాయణ. దండపాణి మహదానందంతో తమ వెంట తెచ్చిన పుస్తకం తెరిచాడు. నేను మీకు మొదట వినిపించబోయే వ్యాసం రావణ కుంభకర్ణ యుద్ధం అన్నాడు దర్పంగా. రావణ కుంభకర్ణ యుద్ధమా అని ఆశ్చర్యపోయి తమాయించుకుని, అయ్యా దండపాణి గారు, మీకు తెలుసో లేదో, రావణుడికి కుంభకర్ణుడికి యుద్ధం జరగలేదు. రావణుడికి విభీషణుడికి సంవాదం జరిగింది. మంచి చెబితే అతను వినలేదు, అందుకని విభీషణుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అదే సార్, అక్కడే ఉంది. మీకందరికీ తెలిసింది అంతవరకే. కానీ నా పరిశోధనలో నేను కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపెట్టా. అసలు కుంభకర్ణుడికి అంత నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? అతనికి నిరంతరం మత్తుమందు, అంటే మన భాషలో ఎనస్థీషియా అన్నమాట, అది ఇచ్చేవాడు రావణుడు. నిద్ర లేచినప్పుడల్లా ఇచ్చేవాడు. అలా అతన్ని నిద్రపుచ్చి అతనికి సంబంధించినవన్నీ అనుభవించేవాడు. ఆ విషయం సేవకుల ద్వారా కుంభకర్ణుడికి తెలిసి ఒకరోజు మత్తుమందు తాగకుండా జాగ్రత్త పడ్డమే కాకుండా రావణుడితో యుద్ధానికి తలపడ్డాడు. అది విషయం అన్నాడు మేధావిలా ఫోజు కొడుతూ. ఆదినారాయణకు కడుపులో తిప్పుతున్నట్టు, గుండెల్లో కాస్త మండుతున్నట్టు అనిపించింది. నోట మాట రాలేదు. తెలుగు మాస్టారు కావడమే అందుకు కారణం. మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేశాడు. అది గమనించిన అతని భార్య గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి తాగించి, ఏమిటండి, ఏమైంది, అలా అయిపోయారు అడిగింది. ఏమీ లేదని ఆమెకి చెప్పి లేని ఓపిక తెచ్చుకుని, మీరు గతంలో ఏ పని చేసేవారు అడిగాడు. చాలా పనులే చేశాను సార్. మొదట 4 మాస్టర్లను పోగేసి ఒక స్కూల్ పెట్టా. కొన్ని కారణాల వల్ల అది మూసేయాల్సి వచ్చింది. తర్వాత మోటార్ సైకిల్ మెకానిక్ షెడ్ పెట్టా, అది కలిసి రాలేదు. తర్వాత చిట్టీలు నడిపా, ఉపయోగం లేదు. ఈలోగా ఊర్లో నాకున్న స్థలానికి మంచి రేటు వస్తేనూ అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని స్థిరపడ్డా. ప్రస్తుతం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇలా పరిశోధనలు చేసి కథలు వ్యాసాలు రాస్తుంటా అని పాఠంలా వప్పచెప్పాడు దండపాణి. ఆదినారాయణ
నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తుంటే గమనించిన రాజ్యలక్ష్మి, ఇంకా కొన్ని సామాన్లు సర్దాలి కదండి, లోపలికి రండి అని భర్తను పిలుస్తూ, తర్వాత పెట్టుకోకూడదు ఈ చర్చ అన్నది. దానికి దండపాణి, ఓ అలాగేనమ్మా, పక్కనేగా ఉండేది, రోజు పొద్దున్న సాయంత్రం వస్తుంటాగా అంటూ లేచి వెళ్ళిపోయాడు. రాజ్యం, నీ సమయస్ఫూర్తికి మెచ్చుకోవాలి సుమా. ప్రస్తుతానికి బతికిపోయా, మళ్ళీ వస్తానంటున్నాడెలా? వీడి సాహిత్యం సంతకెళ్ళా. రాముడు లేడనేవాళ్ళు, కృష్ణుడు లేడనేవాళ్ళు ఒక పక్క, ఇప్పుడు పరిశోధన పేరుతో పురాణాల్ని ఇష్టం వచ్చినట్లు మార్చేవాళ్లు తయారయ్యారు. ఎవరెవరికో యుద్ధాలు పెట్టడం, ఎవరెవరికో అక్రమ సంబంధాలు అంటగట్టడం, మంచి వాళ్లని దుష్టులుగా చిత్రీకరించడం, దుర్మార్గులను అమాయకులుగా వర్ణించడం కూడా చేస్తారు. జనాల దృష్టిని ఆకర్షించడానికి ఏమైనా చేస్తారు. నాలాంటి వాడికి ఇది నిజంగా నరకయాతనే అంటుండగా అటు పక్కింట్లోంచి వస్తున్న శబ్దాలు విని రాజ్యం, పక్కింట్లో గ్యాస్ సిలిండర్ ఈడుస్తున్న శబ్దం, గ్యాస్ ఆటో వచ్చి ఉంటుంది, మనం అక్కడ బుక్ చేసిన సిలిండరు ఇక్కడ ఇవ్వమని అడుగుదాం పదా అని భార్యతో సహా పక్కింటికి వెళ్ళాడు. అక్కడ గ్యాస్ ఆటో ఏదీ లేదు. ఆ ఇంటి యజమాని ఘటికాచలం కూర్చుని వయలిన్ వాయిస్తూ కనబడ్డాడు. మీరు వయలిన్ వాయిస్తున్నారా? నేను గ్యాస్ సిలిండర్ ఈడుస్తున్నారా అనుకున్నానండి అన్నాడు తొందరపడి. ఆయన కోపం నశాళానికి అంటింది. ఏమిటి, నా వయలిన్ వాద్యం మీకు సిలిండర్లు డ్రమ్ములు ఈడుస్తున్నట్టు వినబడుతోందా? అసలు సంగీత జ్ఞానం ఉందా మీకు అని కసురుకున్నాడు. లేదులేండి, పొరపాటుగా అర్థం చేసుకున్నాం, వస్తాం అన్నాడు ఆదినారాయణ. వెంటనే ఇంట్లోకి వచ్చేశారు ఆ దంపతులు. అదేమిటండి, సంగీత జ్ఞానం లేదని ఆ పెద్ద మనిషి అంటుంటే అవునని చెప్పి వచ్చేశారు. సంగీతం నేర్చుకుని చక్కగా కీర్తనలు పాడే మీరేనా అట్లా అన్నది అడిగింది రాజ్యలక్ష్మి. అతగాడి సాహిత్యం ఎలా ఉందో ఇతగాడి సంగీతం అలానే ఉంది. ఆయన నోట్లో నోరు పెట్టే కంటే నోరు మూసుకోవడం మంచిది, ముందు తలుపులేసేయి అని లోపలికి నడిచాడు. పక్కింటి వాళ్ళిద్దరూ ఇచ్చిన బాక్సింగ్ కిక్కుకి గ్రౌండ్లో పడిపోయినట్టు పడక కుర్చీలో వాలాడు ఆదినారాయణ. ఇంకా పూర్తిగా సేద తీరలేదు. మేడపై నుండే ధనధనమని శబ్దాలు వస్తున్నాయి. బహుశా డాన్స్ మాస్టర్ వచ్చి క్లాసులు మొదలుపెట్టి ఉంటారు. కాస్త పైకెళ్ళి పిల్లలు డాన్స్ చూస్తేనైనా మనశ్శాంతి కలుగుతుందేమో అనుకుని పైకి వెళ్ళాడు. ఆదినారాయణ చూడగానే సాదరంగా ఆహ్వానించాడు మాస్టారు. కుర్చీ చూపించి కూర్చోమన్నాడు. పిల్లలు, ఈసారి ఈ పాటకు నేను చెప్పినట్టు డాన్స్ చేయండి అన్నాడు. ఆదినారాయణ వాళ్ళు చెయ్యబోయే డాన్స్ చూడాలని ఉత్సాహంగా చూస్తున్నాడు. డాన్స్ మాస్టరు క్యాసెట్ ప్లేయర్ ఆన్ చేశాడు. లే 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 నారాజా, లే లే నారాజా అనే పాట వస్తోంది. పిల్లలు రెచ్చిపోయి డాన్స్ చేస్తున్నారు. మాస్టారు వాళ్ళకి ఇంకా హుషారు కలగజేసేందుకు చప్పట్లు కొడుతూ, చూశారా నా ప్రతిభ అన్నట్టు ఆదినారాయణ వైపు చూశాడు. ఆపండి అని కేక వేశాడు ఆదినారాయణ. ఏమిటయ్యా ఇది, పసిపిల్లల చేతి ఇలాంటి పాటలు డాన్సులా? పాపం ఈ పాటలకు అర్థమైన వాళ్ళకి తెలుసా అడిగాడు. అర్థాలు తాత్పర్యాలు ఎవరికి కావాలండి? ఇలాంటి పాటలు వాటికి తగ్గ డ్రెస్సులు వేసి టీవీలో గంతులేద్దాన్రా అనే డాన్స్ కాంపిటీషన్లో ఆడించాలి, ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి, అంతే. వీళ్ల తల్లిదండ్రులది నాది అదే ధ్యేయం అన్నాడు. ఆదినారాయణ కళ్ళు మూసుకుని భగవాన్ అని మాత్రం అనుకుని లేచి కిందకొచ్చేశాడు. అతి బలవంతంగా ఆ రోజు తెల్లవారింది. ఉదయం ఆదినారాయణ కాఫీ తాగుతూ కూర్చుని ఉండగా దండపాణి వచ్చి వాలిపోయాడు. చేతిలో ఏవో కాగితాలు. శుభోదయం ఆదినారాయణ గారు, ఇవాళ మీ చెవులకు కమ్మని విందు భోజనం తీసుకొచ్చా అన్నాడు కాగితాల మడత విప్పుతూ. ఆదినారాయణ గుండెలో దడ మొదలైంది. ఇంటి వెనక పెరట్లో కూర్చుని కాఫీ తాగినా బావుండేది. ఈ సాహిత్య సామ్రాట్ ఇవాళ ఏ ఉపద్రవం తేబోతున్నాడో అనుకుని బజారుకెళ్లాల్సిన విషయం గుర్తొచ్చింది. కాస్త నేను బజారుకెళ్ళి కూరగాయలు తేవాలి, తర్వాత కూర్చుందాం అన్నాడు పేలవంగా నవ్వుతూ. ఎంతసేపండి? 5 నిమిషాలు, వినేసి వెళ్ళండి అన్నాడతను. ఇతను ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే నాకు 4 తగిలించి అయినా సరే తన రచనలు వినిపించేటట్లున్నాడు అనుకున్నాడు ఆదినారాయణ. సరే, త్వరగా చెప్పండి అన్నాడు విధిలేక. మీలాంటి సాహితీ ప్రియుల ముందు నా కథ చదవడం నాకెంతో ఆనందంగా ఉంది అని చదవడానికి సన్నద్ధుడైనాడు. ఆదినారాయణ ధైర్యాన్నంతా కూడగట్టుకుని వినడానికి సిద్ధపడ్డాడు. కథ పేరు రామార్జున యుద్ధం అన్నాడు దండపాణి. ఆ కథ పేరు వినగానే
ఆదినారాయణ ముఖంలో వింత మార్పులు. ఎడమ చెయ్యి తిమ్మిరెక్కి మెలి తిరిగిపోతున్నట్టుగా అనిపించింది. ఒకవేళ పక్షవాతం వస్తున్నదేమో అనుకున్నాడు. వెంటనే లేచి కాళ్ళు చేతులు విదిలించి అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో దండపాణి వైపు ఉరిమి చూస్తున్నాడు. ఆ చూపుల్లో అర్థాన్ని గ్రహించిన దండపాణి, నేను సాయంత్రం వస్తానండి అని చిన్నగా వెళ్ళిపోయాడు. ఇక ఇవాల్టికి బజారుకి వెళ్లే పరిస్థితిలో కూడా లేడో ఆదినారాయణ. రేపు తెచ్చుకోవచ్చులేండి కూరలు, ముందు మీరు విశ్రాంతి తీసుకోండి అంది భార్య. అసలు రేపటిదాకా నేను పిచ్చి పట్టకుండా ఉంటానా? ఇతగాడి సాహిత్యం, అతగాడి సంగీతం, వీటికి తీసిపోని విధంగా పైన పిచ్చి డాన్సులు, రాజ్యం. నాకిప్పుడు అర్థమైందే. నువ్వన్నట్లు దెయ్యాలు భూతాలు ఇంట్లో లేవు. అవి ఇంటికి అటూ ఇటూ పైన ఉన్నాయి. అద్దె మీ ఇష్టం అన్న ఓనర్ మాటల్లోనే ఆంతర్యం నాకిప్పుడు బోధపడింది అన్నాడు. అంతలోనే పక్కింట్లోంచి పెద్ద పెద్ద శోకాలు వినబడ్డాయి. రాజ్యం, వింటున్నావా? పక్కింట్లో ఏదో జరిగింది. ఏడుపులు వినబడుతున్నాయి. వెళ్ళి చూద్దాం పదా అంటూ లేచాడు. ఆగండి, ఆ పెద్ద మనిషితో నిన్నే అంత తగాదా అయింది, మళ్ళీ ఎందుకు వెళ్ళడం అంది ఆందోళనగా. సాటి మనిషి కష్టాల్లో ఉంటే ఇలాంటివన్నీ లెక్కేసుకుంటామా? పద వెడదాం అని ఆ ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆ ఇంటి యజమాని మొక్కలకి నీళ్లు పెడుతూ తాపీగా కనిపించాడు. ఆదినారాయణకు ఆశ్చర్యం వేసింది. ఏమిటి? ఏం జరిగింది మీ ఇంట్లో? ఏడుపులు పెడబొబ్బలు మీకు వినపడలేదా అడిగాడు. గట్టికాచలం పళ్ళు పటపట కొరికాడు. ఏమిటి మీ ఉద్దేశం? నిన్న నా వయలిన్ వాదన్న అవమానించి వెళ్లారు. ఇప్పుడు మా వాడు కాబోయే సంగీత దర్శకుడు అద్భుతంగా కొత్త బాణీలు కడుతుంటే అది మీకు గావు కేకలుగా వినబడిందా? చక్కటి గొంతుతో పాడుతుంటే విని ఆనందించలేరా అడిగాడు ముఖం గంభీరంగా పెట్టి. చక్కటి గొంత, కొత్త బాణీలా అన్నాడు నోరెళ్లబెట్టి. కాక దాని తోడి రాగంతో పాప్ మిక్స్ చేయడం అంటారు. అసలు పాపు, ర్యాపు, ర్యాకు అంటే ఏమిటో మీకు తెలుసా? వాటిల్లో గనక మన అన్నమాచార్య త్యాగరాజ కీర్తనలు పాడితే జనం చిందులెయ్యరు అన్నాడు గట్టికాచలం ముఖం వీరావేశంగా పెట్టి. ఆ తోడిరాగం ఆదినారాయణకి ప్రాణాలు తోడేసే రాగంలా అనిపించింది. పాప్ మిక్సింగ్ వింటుంటే తనని మిక్సీలో పడేసి తిప్పినట్లు అనిపించింది. ఇక ఆయన చెప్పిన బాణీల్లో కీర్తనలు వింటే ఆదినారాయణకు తల తిరిగిపోతుంది. 10 మంది దుండగులు వచ్చి మీద పడి చితకబాతున్నట్టుగా ఉంది. కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అది గమనించిన అతని భార్య అతని చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకుపోయింది. 1 గంట తర్వాత గాని తేరుకోలేకపోయాడు. రాజ్యం, నా మనసు కాక వికలమైపోయింది. ఈ 3 రకాల ఆటుపోట్లకు తట్టుకుని మనం ఇక్కడ ఎలా రోజులు గడపాలో అర్థం కావడం లేదు అన్నాడు దిగాలుగా ముఖం పెట్టి. ఏమండి, మనం ఖాళీ చేసిన అపార్ట్మెంటు ఇంకా ఎవరికీ ఇచ్చి ఉండరు. వెంటనే వెళ్ళి మాట్లాడిరండి. వస్తూ వ్యాన్ కూడా తీసుకురండి. ఈలోగా సామాను సర్దేస్తాను అన్నది రాజ్యలక్ష్మి. ఆదినారాయణ ముఖంలో కఠిన కారాగారం నుంచి విడుదలైన ఖైదీ ముఖంలో కనబడే ఆనందం. హుటాహుట్ని బయటకు బయలుదేరి వెళ్ళాడు. మరుసటి రోజు విక్రమార్క వచ్చి గేటుకి ఎప్పటిలాగే అద్దెకి ఇవ్వబడును బోర్డును తగిలించి వెళ్ళాడు. కథ సమాప్తం.